హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మయ్య అపర్ణ. ఈరోజు మనం పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పచ్చిపప్పు, హాఫ్ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 50 గ్రామ్స్ దాకా పచ్చిమిర్చి వేసుకున్నానండి. నేను ఇక్కడ మంటలేని కాయలు వాడుతున్నానండి. పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయండి మూత పెట్టి వేయించుకుంటే మన మొహం మీద పడకుండా ఉంటాయి. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయండి. నెక్స్ట్ నేను ఇందులో కడిగి పెట్టుకున్న ఒక కప్పు పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా కూడా పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 1 మినిట్ నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి పుదీనా మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఇందులో నేను ఒక కప్పు కొత్తిమీర కూడా కడిగి పెట్టుకొని వేసుకున్నానండి. కొత్తిమీర కూడా మగ్గించుకోవాలండి పుదీనాతో కలిపి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర పుదీనా మగ్గిపోయినాయండి. నేను అన్నీ తీసి పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి చల్లార్చుకోవడానికి, మిక్సీ వేసుకోవడానికి. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మళ్ళీ 2 టమాటాలు కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాయి యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ 2 టమాటాలు మగ్గడానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను. కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి. టమాటాలని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే చాలా మగ్గిపోతాయండి. టమాటాలు మగ్గిపోయినాయండి. నెక్స్ట్ నేను ఇందులోకి వెల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 10 రెబ్బల దాకా వెల్లిపాయలు వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో నేను చింతపండు ప్యూరీ వాడుతున్నానండి. ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి, ఫుల్ స్పూన్లు, పచ్చడిలో రుచికి సరిపడా. మళ్ళీ మగ్గించుకుంటున్నానండి. ఒక 1 మినిట్ మగ్గించుకుంటే సరిపోతుందండి. టమాటాలు దగ్గరగా అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాక ముందు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలండి పచ్చాగా. నెక్స్ట్ ఇందులో టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలండి. అన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం పచ్చాగా చేసుకుంటే బాగుంటాయండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి కొంచెం నేను ఇక్కడ. పచ్చగా గ్రైండ్ చేసుకున్నానండి. పుదీనా పచ్చడి రెడీ అండి. తాలింపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు అలా తిన్నా బాగానే ఉంటుంది. రైస్లోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.